బ్రహ్మ ముహూర్తం సమయం. బ్రహ్మ ముహూర్తం అనేది రాత్రి చివరి భాగంలో సూర్యోదయానికి ముందు 1:36 ఉండే సమయం. ఈ సమయం సాధారణంగా తెల్లవారే సమయం ఉదయం 4 గంటలు నుంచి ఉదయం 5:30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం యొక్క ఖచ్చితమైన సమయం క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్థానం, మీరు నివసించే ప్రదేశం యొక్క అక్షాంశం మరియు రేఖాంశం. తేదీ, సంవత్సరంలోని సమయం. ఆన్లైన్ బ్రహ్మ ముహూర్తం కాల్క్యులేటర్లు. అనేక ఆన్లైన్ వెబ్సైట్లు మరియు యాప్లు ఉన్నాయి. ఇవి మీ స్థానం మరియు తేదీ ఆధారంగా బ్రహ్మ ముహూర్తం యొక్క ఖచ్చితమైన సమయాన్ని లెక్కించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. పంచాంగం. మీరు పంచాంగంలో బ్రహ్మ ముహూర్తం సమయాన్ని కూడా కనుగొనవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తం అనేది ఒక పవిత్రమైన సమయం. ఇది ఆధ్యాత్మిక అభ్యాసాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంటుంది. ఇది ధ్యానం, ప్రార్థన మరియు యోగా వంటి కార్యకలాపాలకు అనువైనది. బ్రహ్మ ముహూర్తంలో మీరు చేయగలిగే కొన్ని విషయాలు. ధ్యానం మనస్సును ప్రశాంతపరచడానికి మరియు స్థిరపరచడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. ప్రార్థన దేవునితో లేదా మీరు విశ్వసించే ఉన్నత శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం. ఇది ఆశ్వాసన మరియు మార్గదర్శకత్వాన్ని అందించగలదు. యోగా శరీరాన్ని మరియు మనస్సును వ్యాయామం చేయడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మంత్రాలు పఠించడం. మంత్రాలు శక్తివంతమైన శబ్దాలు. ఇవి మనస్సు మరియు ఆత్మను ప్రభావితం చేయగలవు. అవి ప్రశాంతత, ఆనందం మరియు స్పష్టతను పెంపొందించడానికి ఉపయోగించవచ్చు. వేదాలు చదవడం. వేదాలు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. అవి జ్ఞానోదయం మరియు ఆత్మసాక్షాత్. బ్రహ్మ ముహూర్తంలో చేయగలిగే పూజలు. ప్రాథమిక పూజ. స్నానం. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ముందుగా స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ధ్యానం. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయాలి. మంత్రజపం. ఇష్టమైన దేవత మంత్రాన్ని జపించాలి. ఆరోగ్యం కోసం గాయత్రి మంత్రం, శ్రీ సూక్తం వంటి మంత్రాలను జపించడం వల్ల ఆరోగ్యం, శక్తి లభిస్తాయి. విద్యాభ్యాసం కోసం సరస్వతీ దేవికి పూజ చేసి గాయత్రి మంత్రం జపించడం వల్ల విద్యాభ్యాసం బాగుంటుంది. సంపదల కోసం లక్ష్మీదేవికి పూజ చేసి ఓం శ్రీం లక్ష్మాయ నమః మంత్రం జపించడం వల్ల సంపదలు పెరుగుతాయి. ఇతర పూజలు. గ్రహదోషాల నివారణ కోసం మీ జాతకంలోని గ్రహదోషాలను బట్టి సంబంధిత గ్రహాలకు పూజలు చేయవచ్చు. శాంతి కార్యక్రమాలు. మీ ఇంట్లో శాంతి, సామరస్యం కోసం శాంతి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. పర్వదినాలు. వివిధ దేవతల పర్వదినాలను బట్టి వారికి ప్రత్యేక పూజలు చేయవచ్చు. పూజా విధానం. పూజ మొదలు పెట్టే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. పూజా స్థలాన్ని శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. పూజలో దీపం, ధూపం, నైవేద్యం వంటివి ఉండాలి. పూజ చేసేటప్పుడు ఏకాగ్రతతో, భక్తితో ఉండాలి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. గమనిక. పూజా విధానం వ్యక్తిగత నమ్మకాలను బట్టి మారుతుంది. పూజ చేయడానికి ముందు పండితుల సలహా తీసుకోవడం మంచిది. బ్రహ్మ ముహూర్తం సమయం. బ్రహ్మ ముహూర్తం సమయం సాధారణంగా సూర్యోదయానికి 1:36 ముందు నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. అయితే ప్రతి ప్రాంతంలో ఈ సమయం కొద్దిగా మారుతుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని పూజలు చేయడం వల్ల మన జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి.